తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అనౌన్స్ చేశాయి. అలాగే నామినేషన్లు కూడా వేశారు ఆ అభ్యర్థులు. అయితే 4వ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కూడా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుని నిలబెట్టింది. ఎవరి ఓట్లు వాళ్ళు చీర్చబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో మనం 119 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఇప్పటిదాకా అభ్యర్థులు నిలబెట్టాయనుకుంటే బీఎస్పీ కూడా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థి నిలబెట్టింది. అలా ఏ ఇతర పార్టీ కూడా నిలబెట్టలేదు. ఇప్పుడు ఇది 4వ పార్టీ మాత్రమే. ఓవరాల్గా సీన్ ఎలా ఉంటుంది అంటే, ఒక రకంగా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో, ఇంతకుముందు జరిగిన 2 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీల సంఖ్య తక్కువ. ఈసారి మాత్రమే మొట్టమొదటిసారిగా మనకు చతుర్ముఖ పోటీ అనేటువంటిది 4 పార్టీలు లేదా 4 కూటములు, ఒకవేళ 1-2 కూటములు ఉన్నప్పటికీ కూటముల్లాగా పోటీ చేసినారు. అంతకుముందు ఏం చేశారంటే, మనకి మహాకూటమి అనే పేరుతోటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కూడా కలిసి బీఆర్ఎస్ని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా బీజేపీ అంత పెద్దగా ప్రభావం లేనటువంటి దశ నుంచి ఇవాళ కూడా బీజేపీ కూడా అన్ని స్థానాలలో పోటీకి అభ్యర్థులను నిలిపింది. ఈసారి కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పార్టీ, ముఖ్యంగా అది చాలా పాత పార్టీ, చాలా ప్రభావవంతమైనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి పార్టీగా మారబోతుందా అనేటువంటిది ఇప్పుడు మనం చాలామంది ఆలోచిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైనటువంటి చర్చ ప్రధానంగా జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే, నిజానికి మనము జర్నీ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ జర్నీ ఆఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కనుక గమనించినట్టయితే, ఆయన 2 సంవత్సరాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆయన గురుకుల కార్యదర్శిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నాడు. బాధ్యతలో ఉండడం కాకుండా ఆయన కేవలం ఒక అధికారిగా మాత్రమే కాకుండా, అధికారిగా తన విధి నిర్వహణ మాత్రమే చేస్తున్న అనుకోకుండా, దాని ఒక మిషన్ లాగా, ఒక సోషల్ కాజ్ కోసం తనకు తానుగా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తిగా, కొన్ని బోల్డ్ డైనమిక్ ఆఫీసర్గా అటువంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒక దశలో ఆయనకి రాజకీయాల్లోకి వెళ్ళాలనిపించింది. దాంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఉద్యోగానికి వదిలేసి పోటీలో కూడా ఇవాళ అన్ని రాష్ట్రంలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టినాడు. అభ్యర్థుల్ని పెట్టే వరకు లేదా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రవీణ్ కుమార్ దూకుడు కానీ, ప్రవీణ్ కుమార్ ముందుకెళ్ళినటువంటి పద్ధతి కానీ స్లోగా తగ్గుకుంటూ వచ్చింది. బట్ ఎక్కడి క్యాండిడేట్స్ అక్కడే ప్రచారం చేస్తున్నారు. వారిని అడిగితే ఏమంటారు ప్రవీణ్ కుమార్ అని అంటే, ఇది ఒక ఉద్యమం కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని కేవలం ఎన్నికల కోసం ధూమ్ధామ్ చేసే అవకాశం లేదు. మేము ఖచ్చితంగా అన్ని చోట్ల ఒక సామాజిక ప్రభావం కలిగించేటువంటి పద్ధతిలో మేము పనిచేస్తామంట. నిజంగా కూడా అంటే ఎక్కువ చర్చలోకి రావట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, కాబట్టి వాళ్ళు మనం చర్చిస్తూ ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ గురించి మిగతా ఛానల్స్లో ఈ చర్చ జరగట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే, సామాజిక తెలంగాణ అనేటువంటి స్లోగన్ని, లేదా ఎన్నికల్లో సామాజిక సమతుల్యం పాటించాలనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిపినారు ఒక దశలో. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చి, అంటే అప్పటి వరకు కొనసాగినటువంటి వాళ్ళకి పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా పాత వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నటువంటి టైంలో చాలామంది చాలా విమర్శలు చేసినారు. మనం కూడా అనేక సందర్భాల్లో చర్చించినాం. రెడ్లకు ఇన్ని సీట్లు ఇచ్చినారు, లేదా బీసీలకు సీట్లు ఇవ్వలేదు, లేకపోతే మిగతా అంశాలన్నీ మాట్లాడినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు వచ్చేసరికి ఫైనల్గా ఇవాళ మనకు ఒక దృశ్యం ఏం కనబడుతూ ఉందని అంటే, మొత్తంగా కూడా అసెంబ్లీలో రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిది బరాబర్గా ఎక్కువ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఎందుకంటే ఇటు వీళ్ళు 42 సీట్లు ఇస్తే వాళ్ళు 43 సీట్లు ఇచ్చున్నారు, 40 సీట్లు వీళ్ళు ఇస్తే 40 సీట్లు వాళ్ళు ఇచ్చున్నారు రమారమిగా. సో దీనిలో ఎవరు గెలిచినా 40 మంది అసెంబ్లీకి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు తీసేసి, రిజర్వ్డ్ తీసేసి, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న 8 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాలు తీసేస్తే మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు రమారమి 80 స్థానాలు. ఈ 80 స్థానాల్లో 40-42 స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లేదా అన్ని పార్టీల్లో కలిపితే రేపు 50%
ఖచ్చితంగా వాళ్ళే ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఇటువంటి సమతుల్యతని పూర్తి స్థాయిలో పాటించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీసీలకు దాదాపు 50% సీట్లు వాళ్ళు ఇచ్చినట్టే కనబడుతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి లిస్టులను కనుక మనం పరిశీలించినట్టయితే రెడ్లు <20 ఆ దశలో ఉన్నట్టున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సముచితమైనటువంటి వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ నిరాశ కలిగించేటువంటి విషయం ఏంటంటే ఒక ప్రవీణ్ కుమార్ గారే అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీలో ఉండే ట్రెడిషన్ ఏమంటే ఈ రిజర్వేషన్ అనేటువంటిది లేకుండా ఓపెన్ స్థానాలలో కూడా ఎవరైనా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఓన్లీ బీసీల వరకు. నేను అనుకుంటున్నది ఏంటంటే అదేవిధంగా మనం భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు 35-36 సీట్ల దాకా బీసీలకు ఇచ్చినట్టుగా ఉన్నది. అదేవిధంగా మిగతా సామాజిక సమతుల్యం అది ఈ సీట్లు కూడా ఎందుకు ఇచ్చినారు ఈ 30-40 మధ్యలో సీట్లు అని అంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక నినాదంతో వస్తున్నారు. ఇది నిజంగా కూడా కొత్త తరహా నినాదం. తెలంగాణ రాజకీయాలలో ఇంతకుముందు దళిత సీఎం అనేటువంటి నినాదం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఎన్నికలలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పినాడు అనేటువంటి ఇది చూసినాం. ఈ బీసీ అనేటువంటి నినాదంతో మన భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఈ రెండింటికి నెట్వర్త్ ఎంత ఉంది ఈ నినాదాలకి, దాని ఇంపాక్ట్ ఏముంటుంది, నిజంగానే ఈ బీసీ నినాదంతో అందరు బీసీలు గెలుస్తారా లేదా బహుజన్ సమాజ్ పార్టీ నినాదంతో అందరు బహుజనులు గెలుస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్నలాగా మనకు కనబడుతుంది. వాళ్ళే గెలుస్తారాతో పాటుగా వీళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేస్తారా అనేది అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎప్పుడైనా సరే బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించిన కొత్తలో మేము జర్నలిజంలో చాలా యాక్టివ్గా జర్నలిస్ట్గా లేకపోయినప్పటికీ ఎక్కువ రాస్తూ ఉండేవాడిని. నేను కాలమిస్ట్గా ఉండేవాడిని. కనిశ్రీరామ్ గారు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి దశలో తర్వాత మాయావతి వచ్చినటువంటి దశలో ఇక్కడ ఒక చర్చ ఏం జరిగిందనంటే నిజంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఒక విప్లవం తీసుకురాబోతుందా అంటే మేము అప్పుడు ఆర్గ్యూ చేసింది ఏంటంటే తెలంగాణ అనేది లేదా ఆంధ్ర అనేటువంటిది చాలా విప్లవాలకు పురిటిగడ్డ లాంటిది. అనేక రకాల దాదాపు 50 సంవత్సరాల 60 సంవత్సరాల చరిత్ర అప్పటికి ఇప్పుడు లెక్క పెట్టుకుంటే 80 సంవత్సరాల చరిత్ర మనము తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూసుకున్నట్టయితే అనేక రకాలైన పోరాటాలు ఉద్యమాలు వచ్చినాయి. కాబట్టి ఒక బీహార్లోనో ఒక యూపీలోనో ఒక పంజాబ్లోనో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. కాబట్టి ఇక్కడ అదే ప్రయోగం ఇక్కడ పెద్దగా పనిచేయకపోవచ్చు అనేది ఒకటి. రెండవది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలామంది బీసీ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది బీసీలకు కొత్త అవకాశాలు వచ్చినాయి. అధికారంలోకి వచ్చినారు బీసీలు కూడా. వాళ్ళు ఇమ్మీడియట్గా మూవ్ అయ్యేటువంటి అవకాశం, షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఒకటి. ఇది 30 సంవత్సరాలుగా మనం చర్చిస్తున్నటువంటి అంశం. ప్రవీణ్ కుమార్ వచ్చేసరికి ఏమైంది అని అంటే ఒక ఊపు వచ్చింది. ఒక కొత్త రాజకీయం రాబోతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, మిగతా అనేక అంశాలు దానికి జోడించి ఒక డైనమిక్ ఆఫీసరు. దానికి తోడు ఆయన మొదటి 6 నెలలు మొదటి సంవత్సరం చేసినటువంటి పర్యటన దాదాపు రాష్ట్రం అంతటా కూడా గ్రామానికి తిరిగి వచ్చినాడు. అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇదే ఊపుతోటి కనుక బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల రంగంలో ఉంటే ఖచ్చితంగా దాని ప్రభావం అనేది పెద్ద ఎత్తున ఉంటుంది అనేది అనుకున్నాను. ఎందుకో ఒక 6 నెలల నుంచి చాలా స్లోగా డౌన్ అవ్వకుంటూ వచ్చినారు. అంటే అంతకుముందు ప్రదర్శించినటువంటి ఇది కానీ, అంతకుముందు కల్పించినటువంటి విశ్వాసం కానీ, అంతకుముందు మాట్లాడినటువంటి పద్ధతి కానీ, లేదా అంతకుముందు కన్విన్స్ చేసినటువంటి విధానం కానీ లేకుండా చాలా మైన్యూట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసుకుంటూ 1-2 ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేసుకుంటూ ఒక 1 year అనాలిసిస్ చేసుకుంటూ కూడా నిజంగా కూడా ఎందుకు ఎంత స్కోప్ ఉండే అంటే మనం 2-3 డిస్కషన్స్లో అన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కుమారి మాయావతి గారి కంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే పాపులర్. ఇది ఒకటి. యూత్లో కానీ, విద్యార్థుల్లో కానీ, లేదా ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన అవగాహన కలిగినటువంటి వాళ్ళకి కానీ, లేదా ఓవరాల్గా ఆయన మాట్లాడుతున్నటువంటి దీనికి కానీ, క్లీన్ ఇమేజ్ తోటి కానీ ఇక్కడ లోకల్గా కదిలించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు. స్వేరోస్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక రకమైనటువంటి కదలిక వచ్చింది, ఒక మూమెంట్ వచ్చింది. సరే, దానికి సంబంధించి పర్యావసారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఆపోజిట్గా ఎలా మాట్లాడినప్పటికీ కూడా నేను అనేది ఈ పాపులారిటీకి కారణము మాయావతి మాత్రమే కాదు, నినాదం మాత్రమే కాదు, దానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు జోడించినారనేది ఇప్పుడు చెప్పిన 4 కారణం. ఈయన ఎందుకు ఇంతమంది విద్యార్థుల యువకులు పాపులర్ అయినాడంటే ఆయన గురుకుల కార్యదర్శిగా ఉన్నటువంటి కాలంలో, ఈ గురుకుల సొసైటీస్ అన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి టైంలోనే విద్యార్థులకి ఒక
కొత్త టార్గెట్స్, కొత్త పర్సనాలిటీ డెవలప్మెంట్ అప్రోచ్ అనేటువంటిది తీసుకొచ్చి వాళ్ళ లోపల రకరకాలైనటువంటి స్కిల్స్ని పెంచేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా వాళ్ళని పర్వతారోహకులను చేయడము, క్రికెటర్స్ని చేయడం, రకరకాల ఇన్నోవేటివ్ వీటిని తీసుకొచ్చినాడు. అప్రోచ్ పర్సెప్షన్ డిఫరెంట్ చాలా డిఫరెంట్గా తీసుకొచ్చినాడు. దాంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గురుకులాలకు గుర్తింపు వచ్చింది. దానికంటే ఎక్కువ ప్రవీణ్ కుమార్ కూడా ఆ గుర్తింపు అనేదాన్ని నిబిడీకృతం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. ఇవన్నిటికంటే బియాండ్గా ఏం చేసినాడంటే కేవలము చదువు చెప్పేటువంటి వ్యవస్థకి తోడ్పడము, లేదా వాళ్ళని ఇంకా డైనమిక్ అక్కడికి ఆగకుండా దాన్ని ఒక ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చినాడు. ఎవరెవరైతే గురుకుల పాఠశాలల్లో చదువుకుని ఉన్నారో విద్యార్థులు, అలుమ్ని అంటాం కదా, ఈ అలుమ్ని అందరినీ పోగేసి వాళ్ళకు ఒక వేదిక, ఒక ఫోరం తయారు చేసినాడు. ఆ ఫోరంలో ఈ గురుకులాల నుంచి వచ్చినటువంటి దాన్ని స్వైరోస్ అని అన్నాడు. స్వైరోస్ అంటే సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్ అని. అది పెట్టడం వలన మీకు గ్రామాన ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకా కేంద్రంలో ఈ స్వేరోస్ అనేటువంటి గ్రూప్ ఒక ప్రభావశీలమైనటువంటి రాజకీయ శక్తిగా, ప్రభావశీలమైనటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారినటువంటి అవకాశం వచ్చింది. వీళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ లాగా ప్రవీణ్ కుమార్కి ఒక బ్యాక్ బోన్ లాగా, నెట్వర్క్ లాగా ఉన్నారు. కాబట్టి ఆయన అంత ఈజీగా ఒక పార్టీని పెట్టి అంత ఈజీగా, అంత తొందరగా ప్రజల్లోకి వెళ్ళి అంత తొందరగా మొత్తం రాష్ట్రం అంతటా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రవీణ్ కుమార్ చేసినాడు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి చాలామంది ఏమనుకున్నారు, 2-3 రకాలైనటువంటి ఇది ఉంటుంది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కాబట్టి, బీఎస్పీకి మాయావతికి అనేక చోట్ల ఇటువంటి పొత్తులు ఉన్నాయి కాబట్టి, లేదా ఆమె ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు కాబట్టి, లేదా అటువంటి అపవాదు కూడా వచ్చి ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా బీజేపీ కొరకు ప్రవీణ్ కుమార్ పనిచేస్తాడు, లేదా బీజేపీ అనేటువంటిది ఒక కూటమి అనేటువంటి ఒక అపవాదు లేదా అటువంటి ప్రచారం అనేది మొదటి దశలో జరిగింది. సరే, తర్వాత బీజేపీనే వెనక్కి వచ్చేసింది. బీజేపీనే ఒక 6 నెలల క్రితం ఉన్నంత దూకుడు కానీ, అంత చొరవ కానీ, అటువంటి డైనమిజం కానీ ప్రదర్శించకుండా పోయింది. బండి సంజయ్ని ఎప్పుడైతే తీసుకుపోయి పక్కన పెట్టినారో, కిషన్ రెడ్డిని ఎప్పుడైతే తీసుకొచ్చినారో అప్పటి నుంచి బీజేపీ స్లోగా గ్రాఫ్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. దానికి తోడు ప్రవీణ్ కుమార్ కూడా ఒక 6 నెలల నుంచి, కారణాలు ఏవైనప్పటికీ కూడా ఒక 1 year క్రితం ఉన్నటువంటి ఇమేజ్, అంటే పార్టీకి సంబంధించిన ఇమేజ్ లేదా ఆ పార్టీకి సంబంధించిన చర్చ ఈ 6 నెలల నుంచి తగ్గుకుంటూ వచ్చింది. నిజానికి 6 నెలల క్రితమే ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించినప్పటికీ, మాయావతి గారు వచ్చి ఇక్కడ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత నుంచి స్లో డౌన్ అవ్వడం అన్నటువంటిది స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఒక అభినందించదగినటువంటి విషయం ఏమిటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బహుజన సిద్ధాంతంతో, బహుజన వాదంతో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపడం అనేటువంటి సాహసం. దాంట్లో అదే ఫార్ములా ప్రకారం, ఏ ఫార్ములానైతే బహుజన్ సమాజ్ పార్టీ నమ్ముకుందో, ఏ ఫార్ములానైతే మాయావతి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుందో అదే ఫార్ములా ప్రకారం ఇక్కడ కూడా ఎక్కువ మెజారిటీ స్థానాలు ఓబీసీలకి ఇచ్చినట్టుగా, అదేవిధంగా మిగతా అగ్రవర్ణాలని మనం ఏవైతే అంటుంటామో వాళ్లకు తక్కువ స్థానాలని, లిమిటెడ్ స్థానాలని ఇవ్వడం వలన ఒక కొత్త తరహా రాజకీయ ప్రయోగాన్ని ప్రవీణ్ కుమార్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇది ఎవరిపైన ప్రభావం ఉంటుంది, ఈ పార్టీ ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో ఎంత ఉంటుంది అంటే, ఒక దశలో మొత్తం స్థానాల్లో పోటీ చేసి బహుజన రాజ్యం స్థాపిస్తాం అనేటువంటి ఒక మాట చెప్పారు. ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగురుతుంది అని చెప్పారు. ప్రగతి భవన్ మీద ఉట్టి నీలి జెండా కాదు, ప్రగతి భవన్కు ఏనుగు మీద వెళ్తానని చెప్పాడు. ఏనుగు నెక్కి ప్రగతి భవన్కు పోతాను, ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేస్తాను అని చెప్పాడు. ఇది చాలామందిని ఆలోచింపజేసింది. ఎందుకంటే ఓహో, ఈయన ఒక కొత్త తరహా సిద్ధాంతంతో బహుజనులందరినీ గెలిపిస్తాము, బహుజనులందరితోటి దీనికి వస్తామని. కానీ ఇవాళ మనకి నామినేషన్లు అయిపోయి ఇవాళ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే చాలామంది బీఎస్పీ మిత్రులతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈసారికే బహుజన రాజ్యం అనే, నిజంగానే కన్షీరామ్ ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొట్లాడితే తప్ప ఒక రాష్ట్రంలోకి ఎంట్రీ కాలేకపోయినాడు. సో ఇమీడియట్గా ఫలితాలు వస్తాయని నేనేమనుకోవట్లేదు, కానీ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది అనేటువంటిది మొదటిది. అయితే ప్రభావం ఉండడం వలన ఇవాళ 4 పార్టీలు పోటీ చేస్తున్నటువంటి తెలంగాణలో ఈ ప్రభావం ఎవరి మీద ఉంటుంది, అది ఏ ప్రభావం రూపంలో ఉంటుంది, ఎవరి ఓట్లు చీలుతాయి, ఎవరికి ప్లస్ అవుతుంది, ఇది చాలా కీలకంగా. అయితే ఒక అంచనా వేసుకుంటూ
ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులతో మాట్లాడినప్పుడు ఒక అంచనా వేసుకుంటూ వచ్చినప్పుడు నిజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద ప్రభావం చూపబోతుంది. అంటే నెగిటివ్ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద చూపబోతుంది. సాధారణంగా ఒక బలమైన రాజకీయ పార్టీ పోటీ చేస్తున్నప్పుడు దాని ప్రభావం అనేటువంటిది అధికార పార్టీ మీద ఉండాలి. కానీ ఈసారి మాత్రము ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిలో బహుజన్ సమాజ్ పార్టీ మొత్తంగా ఒక 2 సంవత్సరాలుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ప్రచారం మొత్తం కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వ్యతిరేకమైనటువంటి ప్రచారం. పోరాటాలు చేశారు, దొరలు గడీలు ఇవి నియామకాలు, దాన్నే ఒక ఉద్యమంగా తీసుకున్నాడు ప్రవీణ్ కుమార్. నిజానికి ఎక్కడ కూడా ఒక యూపీఎస్సీనో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే రాజకీయ ఎజెండాలోకి రాదు. కానీ ఒక గ్రూప్ 1 సంబంధించిన అంశంలోనే కాకుండా ఓవరాల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ ఒక బలమైన రాజకీయ చర్చను ప్రవీణ్ కుమార్ ఒక 3 నెలల పాటు కొనసాగే విధంగా చేసినాడు. యూత్లో పెనిట్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేసినాడు. యూత్ మొత్తం తన చేతుల్లోకి వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేసినాడు. చాలా పెద్ద ఎత్తున డే టు డే అంటే ఎవ్రీ మినిట్ దాని చుట్టూ రాజకీయాన్ని నడిపించినాడు. అంటే నిజంగా కూడా అసలు రాజకీయము లేదా బహుజన్ ఎజెండా లేదా ఇంకా ఈ 3 నెలలు వేస్ట్ చేయకుండా ఉండి ఇంకా కనుక గ్రామాలలోకి వెళ్ళి ఇంకా ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తే ఎట్లుండాలని చర్చ వేరు. సరే వాళ్ళన్ని తర్వాత ఆయన సిరిపూర్లో మొత్తం మన లిస్ట్ ఆఫ్ తెలంగాణ కాన్స్టిట్యున్సీస్లో నంబర్ 1 సిరిపూర్ కాగజ్ నగర్ అని ఉంటుంది. అక్కడ ఇవాళ పోటీ చేస్తున్నాడు. నిన్న మొన్న ఎక్కడో మనము యూట్యూబ్ సోషల్ మీడియాలో కూడా చూసినాం. అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అక్కడ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటాను అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పినాడు. నిజంగానే గెలుస్తాడా సిరిపూర్లో అనేటువంటిది వాళ్ళ కీలకమైనటువంటి ప్రశ్న. సిరిపూర్లో ఇప్పుడు ఏ కోనేరు కొనప్ప మీదనైతే ఆయన పోటీ చేస్తున్నాడో ఇదే కోనేరు కొనప్ప గతంలో బీఎస్పీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్లోకి వచ్చేసారు. ఆయన బీఆర్ఎస్లో తర్వాత చేరినాడు. గెలిచిన తర్వాత ఈయన ఇంద్రకరణ్ రెడ్డి అని నిర్మల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ప్లస్ తర్వాత ఒక ఎలక్షన్లో ఇంకెవరో కూడా అట్లాగే చేసినారు. అయితే వీళ్ళు అక్కడ వేరే పార్టీలో టికెట్ రాకపోవడం వలన ఒక గుర్తున్న నేషనల్ పార్టీ కాబట్టి అలా అప్పుడే టికెట్ తెచ్చుకున్నారు, గెలిచినారు. తర్వాత కూడా ఇంకొక ఆయన శ్రీనివాస్ అంటే ఆయన అదే కాన్స్టిట్యున్సీ నుంచి సిరిపూర్ నుంచి బీఎస్పీ టికెట్ మీద పోటీ చేసినాడు. కొన్నూరు కొన్నప్పకు 80,000 85,000 ఓట్లు వచ్చినాయి ఆయన మొదటిసారి గెలిచినప్పుడు. కానీ శ్రీనివాస్ అనటానికి 4,000 5,000 ఓట్లు ఆయనకు వచ్చినాయి. సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ స్వయంగా అక్కడ పోయి పోటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ పోటీ కొంచెం కీలకంగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే సిరిపూర్కు ఉన్నటువంటి ఇంకొక నేచర్ ఏమిటంటే ఒక సాంప్రదాయ రాజకీయ దీనిలోంచి అక్కడ హరీష్ బాబు అనే ఇంకొక ఆయన కూడా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయనని రంగంలోకి దించింది. ఇకపోతే ఆల్రెడీ కోనేరు కొనప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కోనేరు కొనప్ప చాలా కాలం నుంచి అక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల్లో గెలుచుకుంటూ వచ్చినాడు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినాడు. బీఆర్ఎస్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి. సరే ఆయనకు బలాలు బలహీనతలు మనం ఎన్నికల విశ్లేషణ చేయడం లేదు కాబట్టి ఇవి ఏవి ఉన్నప్పటికీ కూడా స్థానికత విషయంకి వచ్చేసరికి ఈ మధ్య కొన్ని వీడియోలలో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్ర వాళ్ళను ఆంధ్రాకు పంపిస్తాము, కోనేరు కొన్నప్పను మేము వెనక్కి పంపించేస్తాం మళ్ళీ ఆంధ్రకు అనేటువంటి మాటల్ని కూడా ఇటు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, అటు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. అది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఈయన సెటిలర్, బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యండి. ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినారా వీళ్ళు వచ్చినారా తెలియదు. కానీ ఈ ప్రచారంలో అటువంటి నినాదాలు కూడా వస్తున్నాయి, అటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. అట్లే ప్రవీణ్ కుమార్ని నువ్వు మాజీ పోలీస్ ఆఫీసర్ ఎంతమందితో ఎన్కౌంటర్లు చేయించినావు, ఎంతమందిని చంపేసినావు నాకు తెలుసు అని ఈయన మాట్లాడడం. మొత్తానికి మనము చాలా అది మారుమూల అయి ఉండడము, అటు మహారాష్ట్రకు ఛత్తీస్గఢ్కి మధ్యలో ఉండడము, బహుశా మనకి ఇక్కడ దాకా వాళ్ళ అరుపులు కేకలు వినబడతలేవు కానీ అందుదూరం ఉండి చాలా లో లైట్లో దాన్ని పెట్టి ఉంచినారు. నిజానికి అక్కడ చాలా రసవత్తరమైనటువంటి రాజకీయం నడుస్తుంది. ఇక్కడెక్కడ కుక్కట్పల్లిలో ఎవరినో ఏమన్నారంటేనేమో ఇదంతా ఇమ్మీడియట్గా మీరు నాన్ లోకల్ అంటున్నారు, వాళ్ళేమో ప్యాక్ చేసి పంపిస్తామని కూడా చెప్తున్నారు. సో ఇటువంటి రాజకీయం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. సరే ఆ నియోజకవర్గాన్ని అట్లా వదిలేస్తే నిజంగా కూడా నేను ఒక
విశ్లేషకుడిగా నేను ఆలోచించినప్పుడు ఈ ప్రభావం అనేటిది అంటే బహుజనులకి ఒక 60% 70% టికెట్లు ఇవ్వడం అనేటువంటిది మొదటి సాహసం. వాళ్ళు గెలుస్తారా ఓడతారా ఏదైనప్పటికీ కూడా ఒక కొత్త లీడర్షిప్ అయితే వచ్చింది. నేను వాళ్ళ లీడర్షిప్ వాళ్ళ జాబితా అంతా చూసుకుంటూ వచ్చాను. నాకు తెలిసి దాదాపు 5-6 మంది డాక్టరేట్స్ ఉన్నారు, ఓ 10-15 మంది ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఓ 10-15 మంది ఎంఏలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, అందరూ యూత్ యంగ్ పిల్లలు ఉన్నారు. ఇది మంచిది రాజకీయాలు. మనం లాస్ట్ టైం కూడా ఓల్డ్ వీళ్ళందరికీ జనరేషన్లకి గెలిచినోడికి మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ ఇచ్చి వీడు అంటే ఒక 10 అంటే 50 సంవత్సరాలు ఆయననే మీరు ఎమ్మెల్యేగా పెట్టుకునే బదులు ఈ సర్క్యులేషన్ ఆఫ్ ఇది జరుగుతుండాలి. జరగడం వల్ల ఫైన్, వాళ్ళు గెలుస్తారా ఓడతారా పక్కన పెట్టండి, కానీ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ డెమోక్రసీ. డెమోక్రసీలో వాళ్ళు పోతారు, మాట్లాడతారు, చెప్తుంటారు. అది ఎవరైనా కానీ సుష్మితారెడ్డి అయినా కూడా వి మస్ట్ ఎంకరేజ్. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఈ జార్గాన్లోకి వస్తారు, ప్రజాస్వామ్యం అంటే అర్థం చేసుకుంటారు. ఓకే ఎన్నిక అంటే అర్థం, ఇది కేవలం అక్కడికే ఆగదు, వాళ్ళ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, వాళ్ళ ఫ్యూచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, వాళ్ళ మిగతా చోట్ల. ఆ రకంగా వి మస్ట్ అప్రిషియేట్ ప్రవీణ్ కుమార్ ఫర్ ఫీల్డింగ్ ఆల్ 119 క్యాండిడేట్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యున్సీస్. అది ఒక విజయం అని చెప్పాలి. రెండవది దీంట్లో ఎంతమంది గెలుస్తారో అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను, గెలిచే అవకాశం తక్కువ చాలా. టు బి ఫ్రాంక్ 1 or 2 ఇది నేను అనుకోవడము అంటే మనకు తెలంగాణ కాంటెక్స్ట్లో 2 పోట్ల గీతలు ఇది చేసుకుంటే పాపం దూడల్లాగా లేగ దూడల్లాగా ఉంటారు తప్ప వాళ్ళు గెలిచి చరిత్ర. ఎందుకంటే వాళ్ళకు వనరులు కూడా ఒక సమస్య. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ కూడా ఎవరైనా, నేను కూడా ఒక ప్రొఫెసర్గా నాకు నెలకు నాకు నా భార్యకు బోల్డంత జీతం వచ్చినా కూడా ఎన్నికలకు పోటీ చేయాలంటే మనం భరించలేనటువంటి ఖర్చులు ఉంటాయి. కానీ అదే ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి ఎన్నికలలో 3 పార్టీలు కూడా 3 రాజకీయ పార్టీలు, అది జాతీయ పార్టీల బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఇవన్నీ బీ పార్టీలు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటువంటి ఇది చూసాం. నిన్న పేపర్లో చూసాం, కాంగ్రెస్లో అత్యధిక ధనవంతులు ఉన్నారు అనేటువంటి మొదటి పేజీలో టాప్ 20 తీస్తే 10 వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక ఆయననేమో మొత్తము ఖమ్మం జిల్లా అంతా నేనే ఏమంటారు మనం గుత్తకు తీసుకుంటా, నేనే గెలిపించుకుంటానంటే, ఇంకో బ్రదర్స్ ఏమో మేము నల్గొండ మొత్తం మేము గెలిపిస్తామని అనుకుంటున్నారు. ఇటువంటి వినబడుతున్నటువంటి టైంలో నేనైతే వీళ్ళు గెలుస్తారని అనుకోను, బట్ వీళ్ళ ప్రభావం ఉంటుంది. ఇకపోతే గెలవనప్పుడు ఎవరి మీద ప్రభావం చూపిస్తారు? ఇది బీఎస్పీకి వచ్చే ఓట్లన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాత్రం. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ డే 1 నుంచి ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వానికి సంబంధించిన పోటీదారుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీదారుగా మొదటి నుంచి పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చినాడు వాళ్ళ పార్టీని. అదేవిధంగా ఆయన పాల్గొన్నటువంటి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలోనే పాల్గొనుకుంటూ వచ్చినాడు. సో ప్రజలందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే డైరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆయన క్యాడర్ను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్ చేసినాడు. ఆయన అభిమానులు కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళే. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు 2% వచ్చినా, 3% వచ్చినా, లేదా కొన్ని కాన్స్టిట్యున్సీలలో 20% ఓట్లు వచ్చినా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అటుపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా ఎన్ని చేస్తారు, ఎన్ని చోట్ల వస్తుంది అని అనుకుంటే ఒక 10 స్థానాలలో కనీసం ఒక 10,000 కంటే ఎక్కువ ఓట్లు బీఎస్పీకి వచ్చేటువంటి అవకాశం ఉందని ఒక ప్రాథమికంగా చెప్తున్నా. సరే కొంతమంది ఏమో లేదు ఒక 7 స్థానాలలోనే ఇట్లా వస్తుంది. కానీ ఎన్నికలలో 10,000 అనేది చాలా బిగ్ నెంబర్ అండి. 10,000 చాలా పెద్ద సంఖ్య. ఎన్నికల్లో 2000 అనేది చాలామంది గెలుపోవటములను నిర్ణయించేది 2000 లోపు ఓట్లు అనేటువంటిది ఇప్పుడు ఒక అంచనా. ఎందుకంటే 3 భారీగా కంటెస్ట్లో ఉన్నారు, హేమాహేమిలుగా ఉన్నారు, హోరాహోరీ పోరాటం చేస్తున్నారు. దీంట్లో ఒకళ్ళేమో ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపించిన వాళ్ళు, ఈ యాంటీ ఇన్కంబెన్స్ ఉంది వాళ్ళ మీద, కొంతమందికి అసంతృప్తి ఉంది, కొంతమందికి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లేదా ఓవరాల్గా కూడా ఆ పార్టీ నాయకత్వం పట్ల కొంతమందికి విసుగుంది, కొంతమందికి కోపం ఉంది, కొంతమంది అసంతృప్తి ఉంది, కొంతమంది గులుగుతున్నారు. కేసీఆర్ చెప్పినట్టు గులుగుడే గుద్దుడే అని అందరు అనుకుంటారా అనేది ఇంకొక 15 రోజుల తర్వాత మనకి ఒక క్లియర్ పిక్చర్ ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా గొలుగుతున్నటువంటి వాళ్ళలో, చలో ఛాన్స్ ఇద్దామనుకున్నటువంటి వాళ్ళలో మనం ఇప్పటికిప్పుడు లెక్కలు వేసుకున్నా కూడా ఒక 50% ఉన్నారనుకుందాం. రేపు అది 60% వచ్చిందని అనుకుందాం. ఈ 60%లో ఒక 10%ని రమారమిగా, 10% కాకపోతే 5%ని
బీఎస్పీ లాంటి పార్టీలకి ఇతరులు అని అంటాం వాళ్ళని, ఎన్నికల పట్టికలో బీఎస్పీ అని ఉండకపోవచ్చు, ఇతరుల జాబితాలో వేసుకున్నా కూడా మిగిలిన 45% 40%లో కాంగ్రెస్ వాటా ఎంత, బీజేపీ వాటా ఎంత అనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. సరే మొత్తంగా చూసినట్టయితే బీజేపీ బలహీనపడడం, ప్రవీణ్ కుమార్ ఓట్లను చీల్చుకుంటూ పోవడం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి పని. అదేవిధంగా బీఆర్ఎస్కి ఒక ఆశావహమైనటువంటి లేదా కనీసం ఒక ఊరటనిచ్చేటువంటి అంశం. ఎందుకంటే 2000 ఓట్లు 3000 ఓట్లు అయినా సరే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వెళ్ళాల్సినటువంటి ఓట్లని ప్రవీణ్ కుమార్ కొంత చీల్చుకొని పోవడం అనేది జరుగుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొంత గ్రాఫ్ తగ్గి లేదా కొంత టాలీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా ఎన్నికల దశకు వచ్చేసరికి బహుశా ఇది ఇంకా ఎక్కువగా మనకి స్పష్టంగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ అంశాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అంటే బీజేపీ వెనక్కి తగ్గిపోయింది కాబట్టి బీఎస్పీ బ్యాకప్ ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు పుష్ చేస్తున్నారు అనేది ఒకటి. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుంది అనుకున్నప్పుడు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రభుత్వానికే హెల్ప్ అవుతుంది, బీఆర్ఎస్కే హెల్ప్ అవుతుంది కదా అక్కడ. మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రవీణ్ కుమార్ రంగంలో ఉండడం అనేటువంటిది బీఆర్ఎస్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే బీఆర్ఎస్కి డైరెక్ట్గా హెల్ప్ అవుతుందని బీఆర్ఎస్ అనుకోకపోవచ్చు, ప్రవీణ్ కుమార్ కూడా ఒప్పుకోకపోవచ్చు, నేనుంటే బీఆర్ఎస్కి హెల్ప్ అవుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వలన లేదా మీరు కొంత పొలరైజ్ చేసుకోవడం వలన, మీకు కొంత లాక్కుపోవడం వలన ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ ఖాతాలో పడాల్సింది. దీనికి 2 కారణాలు. ఒకటి, ముఖ్యంగా దళితులు, బహుజనులు, పేదలు లేదా ప్రవీణ్ కుమార్ వైపు చూస్తున్నటువంటి యూత్ వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉండేవాళ్ళు కాదు. ఏ దిక్కు లేకనే, ఏ ఆసరా లేకనే, ఏ భరోసా లేకనే కొత్తగా వచ్చిన ప్రవీణ్ కుమార్ గారిని ఇది చేసినాడు. నంబర్ 1. నంబర్ 2, స్వేరోస్ లాంటి వాళ్ళు లేదా హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా దళిత బహుజన జీవితాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న ఫలంగా పోయి బీజేపీలోకి చేరారు, బీజేపీ వైపు. కాబట్టి ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఇది ఇవాళ కొంతలో కొంత ప్రవీణ్ కుమార్ గారు చీల్చుకోవడం అనేది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందంటే ఆ మేరకు భారత రాష్ట్ర సమితికి, బీఆర్ఎస్కి లాభం జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్కి వ్యతిరేకులకు ఆ ఓటు పడలేదంటే సమీప ప్రత్యర్థి అంటారు. బీఆర్ఎస్ సమీప ప్రత్యర్థులకు ఆ ఓటు పడకపోతే ఆటోమేటిక్గా వీళ్ళకు లాభం జరిగినట్టే. ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఎవరు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా నిలుస్తున్నారు? గతంలో బీజేపీ ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు లేరు, బీజేపీ లేదు అనుకుంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఏమైనా ఉందా అనేది కూడా వినిపిస్తుంది. అంటే గతంలో బీజేపీ ఉంది అని కొంత రూమర్స్ తప్ప ఎక్కడ కూడా బీజేపీని ఆయన ఎప్పుడు సపోర్ట్ చేసింది లేదు, ఎప్పుడు కూడా బీజేపీకి ఆయన ప్రచారం చేసింది లేదు ప్రవీణ్ కుమార్. ఏదో చాలా లాంగ్ డిస్టెన్స్ దాకా పోయి యూపీ దాకా పోయి, యూపీలో మాయావతి బీజేపీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అట్లా ఉంటారు అనేటువంటి ఒక రూమర్ వచ్చి ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రవీణ్, మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు 6 నెలల క్రితం ఉన్నటువంటి బీఎస్పీకి ఇవాళ ఎన్నికల రంగంలో ఉన్నటువంటి బీఎస్పీకి తేడా కనిపిస్తుంది. 6 నెలల క్రితం ఉన్న ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పుడు అలా లేరు అని మీరు అంటున్నారు కాదా? కానీ ఆయన కాన్సన్ట్రేషన్ అక్కడ చేస్తున్నాడు. అది నాకు అది నిజంగా కూడా అది చాలా కీలకమైనటువంటి విషయం. అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏనుగుతో ఉద్యమం చేసి, అంటే అట్లీస్ట్ ఆ 2 ఏళ్ళు ఉద్యమం చేసి ఒక హోప్, ఒక హైప్. అసలు అప్పుడు రేవంత్ రెడ్డి లేడు, బండి సంజయ్ లేడు, ప్రవీణ్ కుమారే చర్చలోకి వచ్చేంత స్థాయిలోకి తీసుకొచ్చి మేము సిద్ధంగా ఉండండి, ప్రగతి భవన్ గేట్లు పెద్ద చేయించండి, ఏనుగు ప్రవేశపెడతాం, ఏనుగు అంత ఎత్తు కావాలనుకుని చెప్పినటువంటి మనిషి వల్ల కేవలం ఒక చిన్న కాన్స్టిట్యున్సీకి పరిమితం అయిపోయి ఆయన స్పీచ్లు చూస్తే కూడా ఎంతసేపు కొనేరు కొనప్ప అనేటువంటి ఓన్లీ అదే పరిధి అక్కడే ఎందుకున్నారు అనేది. అంటే ఆయన గెలవడం చాలా ముఖ్యమని అనుకోవడం. ఆయన గెలవడం వల్ల ఒక 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఆయన వాయిస్ వినబడుతుంది అనేటువంటిది బహుశా ఆయనకున్నటువంటి స్ట్రాటజీ ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని అక్కడ వదిలేసి వచ్చి ఈయన అందరిలాగే 120 కాన్స్టిట్యున్సీలలో తిరిగి ప్రచారం స్టార్ క్యాంపెయినర్ లాగా చేసుకుంటూ పోతే అక్కడెవరు తిరగాల. ఇది చాలా పెద్ద సమస్య ఆయనకి. అలాంటప్పుడు బీఎస్పీ జాతీయ నాయకులు మాయావతికి ఎందుకు రావట్లేదు అనేది కూడా. అంటే బీజేపీ మాయావతి నిజానికి అసలు మన బహుజన సమాజ్ పార్టీని బహుశా
ప్రవీణ్ కుమార్ గారికి అప్పగించిందేమో అని అనిపిస్తుంది. ఓన్లీ తెలంగాణ అనుకోండి, మరి ఎందుకంటే మిగతా చోట్ల? ఎందుకు అంటున్నానంటే ఇక్కడ తెలంగాణలో పాత బీఎస్పీ వాళ్ళు కూడా ఎవరు ప్రచారం చేయట్లేదు. బీఎస్పీలో ఒక 4-5 రకాల వాళ్ళు ఉన్నారు. బాంసెఫ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉన్నారు, స్వేరోస్ ఉన్నారు. ఇప్పుడున్న దీనిలో పాతగా ట్రెడిషనల్గా కన్షీరామ్ వారసులమని చెప్పుకునేటువంటి, రాజకీయ వారసులమని చెప్పుకునేటువంటి ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళే కాకుండా గతంలో ఎన్నికలలో ఇట్లా పోటీ చేసి ప్రచారం చేసి ప్రభావితం చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీసం ఇక్కడ రావట్లేదు. రెండవది, ఇది ఒక రాష్ట్ర పార్టీ హైదరాబాద్లో కనీసం ఒక కేంద్ర కార్యాలయం, ఒక 4 స్పోక్స్ పర్సన్స్, రోజు పొద్దున్నే ఇవాళ రేపు 8 సీట్లకు పోటీ చేసే పవన్ కళ్యాణ్ ఇవన్నిటిని చేసుకుంటున్నాడు. అట్లా అంటే ఒక రెగ్యులర్గా ఎలక్షన్ కమిషన్కి చేసేటోళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి చేసేటోళ్ళు కానీ, రేర్గా అబ్జర్వర్స్ కానీ, లేదా ఇక్కడ నుండి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ, మాట్లాడేటువంటి వాళ్ళు కానీ, విమర్శలు కానీ, ఇవన్నీ ఉండాలి. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఏ విమర్శ ఎవరి మీద లేదు. అసలు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రచారము ప్రభావం అనేటువంటిది లేదు. ఎక్కడి వాళ్ళకి అక్కడికి టికెట్లు ఇచ్చేసినారు, ఒక బ్రాడ్ మేనిఫెస్టో ఒకటి ఇచ్చినారు, ఇచ్చేసి చలో మీరు ప్రచారం చేసుకోండి అని చెప్తున్నారు. మీరు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే, ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే, ఫండ్ చేసి ఉంటే, మీ భాషలో ఫండ్ చేసి ఉంటే ఇంత స్తబ్దుగా ఉండదు. బీఎస్పీ ఇంత కనీసం వెహికల్స్ అన్న కనబడతాయి, లేదా కనీసం ఒక హడావిడి కనబడుతుంది, హైప్ కనబడుతుంది, మేము వచ్చేస్తున్నాం కొట్టేస్తాం అని వస్తుంది. ఇవాళ లేదు అట్లా. డిఫెన్స్లో ఆడుతున్నారు, ఇప్పుడు చిన్న బాల్స్ వేస్తున్నారు. నేను అనుకోవడం ఇది ఇంతవరకే ఆగుతుంది. మరి మేము ఫీల్డ్లో ఉన్నాము అని చెప్పడానికి, ఫీల్డ్లో ఉన్నాం, యావరేజ్గా కొంత ఓట్ల షేర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. నేను అనుకోవడం అంటే ఇది పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తే ఫలితాలు వస్తే తప్ప మనం ఇప్పుడే విశ్లేషించడానికి లేదు. కానీ ఇది తమకు తాముగా ఒక ప్రభావశీలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగడానికి పెద్దగా ఉపయోగపడే ఎన్నిక కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హేమాహేమిలతో పోట్లాడుతున్నప్పుడు, మీకు మీరు ఒక నియోజకవర్గానికి కన్ఫైన్ అయినప్పుడు, మీకు మీరే మిగతా మీరు మాట్లాడేదంతా మీ గెలుపు మీ ప్రత్యర్థి వరకే ఫోకస్ అయినప్పుడు మిగతా 118 నియోజకవర్గాలు ఏం కావాలనేటువంటిది ఒక ప్రధాన ప్రశ్న. రెండవది, ఒక నాయకుడిగా ప్రవీణ్ కుమార్ కూడా చలో వారంలో 2 సార్లు ఒకసారి, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎట్లాగైతే చేస్తున్నారో ఒక మీట్ ది ప్రెస్ ఇంకొకట ఏం జరుగుతున్నది అంటే ప్రచారాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, ఛానల్స్ని వాడుకోవడం, లేదా మిగతా వాళ్ళు చేస్తున్నట్టుగా మేము ఖచ్చితంగా గెలుస్తాము ఇంత హైప్ ఉన్నాడని చెప్తున్న బీఆర్ఎస్ ఎవ్రీడే కనీసము ఒక 10 to 12 అవర్స్ మీడియాలో ఉంటుంది. దానికి పోటాపోటీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవ్రీడే కనీసం ఒక 6 hours 7 hours మీడియా టైంని షేర్ చేసుకుంటున్నాడు. బీజేపీ ఎక్కువ హడావిడి లేకపోయినా 3 రోజులకోసారి ప్రైమ్ మినిస్టర్నో ఆయననో తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎజెండా ఓబీసీ డిక్లరేషన్ అని, ఒక బీసీ ముఖ్యమంత్రి అని, వాళ్ళు కూడా కనీసం ఒక 44 hours 3 hours యావరేజ్ తీసుకుంటున్నారు. మీరు ఒక ½ an hour తీసుకోండి, మీరు ½ an hour అయినా కనబడండి, మీరు కనీసము జిల్లాకు ఒకసారైనా చూపించండి, లేదా సీనియర్ బీఎస్పీ లీడర్లని రంగప్రవేశం చేయండి. బీఎస్పీ అనేది ప్రవీణ్ కుమార్ తోటే పుట్టలే. బీఎస్పీకి అంతకుముందు చాలా పెద్ద చరిత్ర ఉంది. వాళ్ళందరినీ కలుపుకోండి, తీసుకురండి. అట్లా చేస్తే మీరు అన్నట్టుగా కొంత ప్రభావశీలంగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా నేను అనుకోవడం కనీసం ఒక 20 కాన్స్టిట్యున్సీలలో, 20 నుంచి 25 కాన్స్టిట్యున్సీలలో ఎంతో కొంత బీఎస్పీ ప్రభావం అనేది ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.